హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాహీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి మంది? నీ వీడియోనే ఈరోజు. ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు, ఫోన్ చూసి చెప్పు. హాయ్ చెప్పు. చెప్పవా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాపకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నామా అని మీకు చూపించబోతున్నా. ఈ ప్రోడక్ట్స్ తను పుట్టినప్పటి నుంచి మేమైతే ఇవే వాడుతూ ఉండేది. మధ్యలో మేము వేరే ప్రోడక్ట్స్కి ఏం స్విచ్ అవ్వలేదు. తనకు బాగా సెట్ అయ్యాయి ఈ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ అందరికీ సెట్ అవ్వాలని రూల్ ఏం లేదు. మా పాపకైతే ఈ ప్రోడక్ట్స్ సెట్ అయ్యాయి. మీ బేబీస్కి ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, ఏమైనా కొత్తగా వాడాలనుకున్నా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఏ ప్రోడక్ట్ అయినా యూస్ చేయండి. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి మనము ఏ ప్రోడక్ట్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయకూడదు బేబీస్ మీద. మీరు ఎప్పుడే కానీ బేబీ స్కిన్ కలర్ కోసమో లేదంటే ఫేర్నెస్ కోసమో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయకండి. ఊరికే స్విచ్ అవ్వకండి ప్రోడక్ట్స్కి. ఎందుకంటే బేబీ కలర్ అనేది ఏదో ప్రోడక్ట్ యూస్ చేస్తే బ్రైట్ అవ్వడము అలా ఏం జరగదు. వాళ్ళ కలర్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో మనము అట్లా ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయకూడదు. డాక్టర్ని అడగకుండా అలా ఏమీ ప్రోడక్ట్స్ మీరు ఫేర్నెస్ కోసం యూజ్ చేయకండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బేబీ స్కిన్ నరిష్మెంట్ కోసము, కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉండడం కోసమే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ స్కిన్ కలర్ కొంచెం బ్రైట్గా అవ్వడానికో ఫేర్నెస్ కోసం ఈ క్రీమ్స్ ఏమీ లేవు. మీరు బేబీ ఫేర్గా అవ్వాలి అలా అని మీరు ఊరికే ప్రోడక్ట్స్ అయితే స్విచ్ అవ్వకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా చేయండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళ టైం పడుతుంది వాళ్ళ స్కిన్కి ఏదైనా ప్రోడక్ట్ సెట్ అవ్వాలంటే. మీరు ఊరికే అలా చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ర్యాషెస్ రావడమో లేదంటే ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. సో మీరు ఏం అలా చేయకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేయండి. ఈ ప్రోడక్ట్స్ నేను చూపించేవి కూడా మా పాపకి డాక్టరే రికమెండ్ చేసింది. తను పుట్టగానే ఈ ప్రోడక్ట్సే వాడండి అని డాక్టర్ రికమెండ్ చేశారు. సో అందుకే మేము ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. అండ్ తనకు బాగా సెట్ అయ్యాయి కూడా ఈ ప్రోడక్ట్. ఫస్ట్ ఈ షాంపూ, సెబామేడ్ షాంపూ. మా పాపకి ఆల్మోస్ట్ అన్ని సెబామేడ్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తూ ఉండేది. పుట్టినప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తున్నాము. సో తనకి బాగా సెట్ అయింది ఈ ప్రోడక్ట్స్ అయితే. అంటే తన హెయిర్ పుట్టినప్పటి నుంచి కూడా చాలా వాల్యూమ్ ఎక్కువే తనకి. సో తనకు బాగా సెట్ అయింది. ఇది 500 ml షాంపూ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1099. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తను హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ ఫోమ్ ఏమన్నా ఐస్ లోపలికి వెళ్ళినా కూడా బర్నింగ్ సెన్సేషన్ అలా ఏమీ ఉండదు. తనకైతే నార్మల్గా బాగానే ఉంది. ఏమీ డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు. ఈ షాంపూకి చాలా బాగా సెట్ అయింది తనకైతే. సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి డాక్టర్ని అడిగి కన్సల్ట్ అయ్యి అడగండి. వాళ్ళు ఓకే అంటేనే వాడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డాక్టర్స్ ఓకేనే అంటారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ చాలా బేబీ ఫ్రెండ్లీ, చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ బేబీస్ అందరికీ సెట్ అవుతాయి ఈ సెబామేడ్ ప్రోడక్ట్స్ అనేవి. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ బాడీ లోషన్. ఇది కూడా సెబామేడ్ బాడీ లోషనే. తనకి ఇదే పుట్టినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. సో ఇది 400 ml అండ్ ప్రైస్ వచ్చేసి 1224. చాలా బాగా సెట్ అయింది తనకి. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్కి వింటర్లో అస్సలు సెట్ కాదు. చాలా భిన్న డ్రై అయిపోతుంది స్కిన్ అయితే. చాలా అప్లికేషన్స్ అవసరం. చాలాసార్లు అప్లై చేస్తూ ఉంటేనే డ్రై అవ్వకుండా ఉండేది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్రీమ్ కూడా. నార్మల్ సమ్మర్స్లో చాలా బాగా సెట్ అవుతుంది. కానీ వింటర్స్లో అయితే నేను మా పాపకు ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే మా పాప స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ తంది. సో తనకి డాక్టర్ వేరే క్రీమ్ రికమెండ్ చేశాడు. ఈ క్రీమ్ అయితే డాక్టర్ సెటాఫిల్ క్రీమ్ ఇది రికమెండ్ చేశాడనమాట. ఇది చాలా బాగా సెట్ అవుతుంది వింటర్స్లో. డ్రై స్కిన్ అస్సలు ఉండట్లేదు. ఇంకోటి బేబీ సెటాఫిల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే డాక్టర్ మాకు ఇదే యూస్ చేయమని రికమెండ్ చేశారు. సో తనకి బాగా సెట్ అయింది. దీనివల్ల ఏమీ ర్యాషెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. చాలా బాగా సెట్ అయింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 549 రూపీస్. మేము 100 ml బాటిల్ తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ ట్రై చేద్దాము పాపకి సెట్ అవుతుందా లేదా అనేసి. అండ్ తనకు బాగా సెట్ అయింది ఈ ప్రోడక్ట్. స్కిన్ కూడా మార్నింగ్ స్నానం చేయించి ఇది అప్లై చేస్తే ఈవినింగ్ వరకు కూడా తన స్కిన్ చాలా మాయిశ్చర్డ్గా చాలా స్మూత్గా అయితే ఉంది. చాలా బాగా సెట్ అయింది ఇది. కానీ వింటర్ వరకే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది సెబామేడే మళ్ళీ సమ్మర్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొక 1 month అలా ఇది యూజ్ చేసి మళ్ళీ సెబామేడ్ బాడీ లోషనే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వింటర్లో మరీ అంత ఆయిలీగా జిడ్డుగా ఉంటే పిల్లలకి అంత నచ్చదు కదా. సో మళ్ళీ నేను సెబామేడ్ క్రీమే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఫేస్ క్రీమ్. ఇది పాప ఫేస్కి అయితే ఇదే అప్లై చేస్తున్నా. సెటాఫిల్ బాడీకి మాత్రం అప్లై చేస్తున్నా. ఫేస్కి అయితే ఇదే సెబామేడ్
క్రీమ్ ఎక్స్ట్రా సాఫ్ట్ ఇదే యూజ్ చేస్తున్నా. చాలా బాగా సెట్ అయింది పాపకైతే. అంత ఎక్కువ జిడ్డుగా అలా ఉండకుండా చాలా బాగుంది తన స్కిన్కి అయితే. ర్యాషెస్ రాకుండా, అంటే సన్న ఇది టైనీ బంప్స్ లాగా వస్తాయి కదా, అవి కూడా ఏమీ రావు. తనకి వ్యాక్సినేషన్ వేయించినప్పుడల్లా టైనీ బంప్స్ వస్తాయి అన్నమాట. సో ఇది పూస్తే అవి కూడా తగ్గిపోతాయి ఒక 1-2 డేస్లో. అండ్ దీని క్వాంటిటీ 200 ml. సో దీని ప్రైస్ కూడా 600 చేంజ్ ఎంత అనుకుంటా, అంత గుర్తులేదు ఎందుకంటే దీని మీద లేదనమాట ప్రైస్. సో ఇది కూడా చాలా బాగా సెట్ అయింది మా పాపకి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది క్రీమ్ కూడా. కొత్తది ఇంకొకటి ఆర్డర్ చేయాలి. అండ్ మసాజ్ ఆయిల్ కూడా సెబామేడ్ మసాజ్ ఆయిలే యూస్ చేస్తున్నాము. ఇది కూడా తనకి పుట్టినప్పటి నుంచి ఈ మసాజ్ ఆయిలే యూస్ చేస్తున్నాము. కొంతమంది ఆలివ్ ఆయిల్ అవి యూస్ చేస్తారు, కాకపోతే మాకు ఇదే కంటిన్యూ చేస్తున్నాం పాపకి. ఇది తనకు బాగా సెట్ అయింది. సో స్నానం చేపించి ఒక 1/2 hour ముందు ఇది మొత్తం మసాజ్ చేసి తర్వాత ఒక 1/2 hour తర్వాత అయితే స్నానం చేపిస్తున్నాం పాపకి. బాగా సెట్ అయింది తనకైతే. ఇది 150 ml బాటిల్. దీని ప్రైస్ కూడా దీని మీద అయితే అసలు లేదు. సో నాకు తెలీదు, అమెజాన్లో అలాగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అపోలోలో కూడా ఒకవేళ ఫార్మసీలో కొనాలనుకుంటే అపోలోలో కొనండి, డిస్కౌంట్స్ కూడా ఇస్తారు, ఒక 10% ఇస్తారు అంతే, దానికంటే ఎక్కువ ఏమి ఇవ్వరు. అండ్ పౌడర్ వచ్చేసరికి కూడా ఇది కూడా సెబామేడ్ పౌడరే. అండ్ మేము యాక్చువల్లీ బేబీ ఫేస్ కానీ బాడీ కానీ ఎక్కడ కూడా పౌడర్ యూస్ చేయము. అంటే చిన్నపిల్లలకి ఇక్కడ కాటికి పెడతారు కదా, సో ఆ బొట్టు మీద మాత్రం లైట్గా పౌడర్ అప్లై చేస్తాము, ఇంకెక్కడ పౌడర్ అప్లికేషన్ చేయము. ఎందుకంటే తనది ఆల్రెడీ డ్రై స్కిన్, దీన్ని పౌడర్ అప్లై చేస్తే ఇంకా డ్రై అయిపోతుందని మేము పౌడర్ అస్సలు అప్లై చేయము. క్రీమ్ పూసేసి అలాగే కాజల్ పెడతాం కదా, దాని మీద కొంచెం పౌడర్ అప్లై చేసేసి అలానే వదిలేస్తాము. తనది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, అస్సలు పూయకూడదు పౌడర్ అయితే. సో ఇది 400 grams, ప్రైస్ వచ్చేసి 1140. ఇంకా పౌడర్ ఉంది. 1 year అయిపోయింది అనుకుంటా తీసుకొని కూడా. తన పుట్టినప్పుడు తీసుకుంది, ఇంకా ఉంది పౌడర్. అంటే మేము ఎక్కువ అప్లై చేయలేదు కాబట్టి అలాగే ఉంది. యాక్చువల్లీ పిల్లలకి పౌడర్ అప్లై చేయడం అంత మంచిదేం కాదు, వాళ్ళ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. యాక్చువల్లీ దీని మీదే రాసి ఉంటారు ఎక్కువ వాడకూడదు, బ్రీతింగ్ ఇష్యూస్ అవన్నీ వస్తాయని. అండ్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయరు పౌడర్స్ ఏమైనా అప్లై చేయాలంటే బేబీస్కి. క్రీమ్సే అప్లై చేయండి, ఇలా పౌడర్స్ ఇవేం అప్లై చేయకండి బేబీస్కి, అంత మంచిది కాదు పౌడర్స్ అనేవి. అండ్ కాజల్ వచ్చేసరికి ఇది యూజ్ చేస్తున్నాం, బేబీ ఫారెస్ట్ వల్ల నయనంజన్ బేబీ కాజల్. అండ్ ఇది 5 grams అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 645 rupees. కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ కాజల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. పాపకి సైడ్ ఎఫెక్ట్స్, ర్యాషెస్ అలా ఏమీ రాలేదు. ఇది కూడా తన పుట్టినప్పటి నుంచి ఇదే వాడుతున్నా. నేను కూడా యూట్యూబ్లో వేరే వాళ్ళు వాడుతుంటే సో ట్రై చేద్దామని తీసుకున్నా. ఎందుకంటే నార్మల్గా షాప్స్లో దొరికే కాజల్స్ ఎలా ఉంటాయో, ఇచ్చినెస్, రెడ్నెస్ అలా వస్తాయి కాబట్టి షాప్లో దొరికే కాజల్ నేను యూజ్ చేయలేదు పాపకి. ఈ కాజల్ అయితే యూజ్ చేశాను, చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇంకోటి ఏమంటే కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది, అలా పెట్టగానే అలా ఉండిపోదు. పౌడర్ కొంచెం అప్లై చేస్తేనే ఇది ఉండేది, లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇది తయారు చేసి ఉండేది. సో చాలా బాగుంటాయి బేబీ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఐస్ కూడా అప్లై చేస్తుంటారు కదా కాజల్, ప్లీజ్ అప్లై చేయకండి అలా. ఎందుకంటే మా డాక్టర్ అయితే మా పాపకి అప్లై చేయొద్దని అన్నారు. సో మేమైతే ఎప్పుడు అప్లై చేయలేదు పాపకి కాజల్. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, కళ్ళకి అప్లై చేస్తే కొంచెం కళ్ళు పెద్ద అయితే బ్రైట్ అయితే అని అప్లై చేస్తూ ఉంటారు. సో అప్లై చేయకండి, ర్యాషెస్, ఇచ్చినెస్ మనకు అర్థం కాదు, పాపం బేబీసే ఫేస్ చేయాలి కదా అవన్నీ. సో అప్లై చేయకండి, కావాలంటే ఊరిక బొట్టులాగా అలా పెట్టండి దృష్టికి, ఇంకా దానికి మించి ఎక్కువ ఏం పెట్టకండి. కాజల్ కూడా, కాజల్ మీద పౌడర్ లైట్గా అప్లై చేస్తాము, ఇంకంతే, ఇంకెక్కడ పౌడర్ కూడా యూజ్ చేయము. సో ఈ కాజల్ అయితే యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంది. ఇది కూడా అయిపోవచ్చింది, ఇంకొక కొత్తది ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు అది. సో ఇది ఒక బీ ఫారెస్ట్ వల్ల నయనంజన్ బేబీ కాజల్. ఇది హైలీ రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను పాపకు వాడాను కాబట్టి. ఇది డాక్టర్స్ కూడా యూజువల్లీ చెప్పరు వాడమని, మనమే వాడాలి కాబట్టి ఇది నేను చెప్తున్నాను. డాక్టర్ రికమెండేషన్ లేకుండా వాడాలి అంటే ఈ కాజల్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. చాలా బాగా సెట్ అయింది మా పాపకైతే. మోస్ట్లీ అందరు బేబీస్ సెట్ అవ్వచ్చు ఈ ప్రోడక్ట్, ఎందుకంటే అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇది రెడీ చేసి ఉండేది. సో మోస్ట్లీ అందరికి సెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా ఈ కాజల్. అండ్ బేబీ సోప్కి వచ్చేసరికి సెబామేడ్ సోపే యూజ్ చేస్తున్నా. అది చూపించడానికి ర్యాపర్ లేదు, మొత్తం తీసేసాం. సోప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇది బార్ లాగా ఉంటుంది సోప్. మేము బాడీ వాష్ లాగా అలా ఏం యూజ్ చేయట్లేదు, సోపే యూజ్ చేస్తున్నాం. తనకి ఇదే సెట్ అయింది. సో ఇది కూడా మనకి అప్రాక్స్ ఒక 1 month
1 మంత్ దాకా వస్తుందని అనుకుంటున్నా, ఒక 25 days దాకా వస్తుంది సోప్. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి మా పాపకైతే 2 times చేయించేవాళ్ళం స్నానము, ఇప్పుడు ఒక్కసారే చేపిస్తున్నాము. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయింది కదా, 2 times చేపిస్తే మళ్ళీ కోల్డ్ అవుతుందని ఒకసారి చేపిస్తున్నాము. 2 times చేపించే వాళ్ళకైతే కొంచెం భిన్న అయిపోవచ్చు సోప్ అనేది. ఇది కూడా చాలా బాగుంది, బాగా సెట్ అయింది మా పాపకి. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్స్కి వచ్చేసరికి 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బిఫోర్ నాపీ క్రీమ్. మా పాపకి మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాయి, ఎందుకంటే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చెక్ చేయం కదా, బై మిస్టేక్ డైపర్ చేంజ్ అయ్యకపోతే వాళ్ళకి ర్యాషెస్ వచ్చేస్తాయి ఇమీడియట్గా. సో ఇది అప్లై చేసిన ఒక 1 hour కల్లా తనకి తగ్గిపోతుంది, కొంచెం కూల్ అయ్యి తన నార్మల్గా ఉంటుంది. అండ్ ఇది సెబామేడ్ ర్యాష్ క్రీమ్. ఇది ఎందుకో మా పాపకి సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత కూడా తనకి ఏం రిజల్ట్స్ అయితే రాలేదు. సో నేనైతే ఇది బిఫోర్ నాపీ క్రీమ్ అయితే ఇది కూడా డాక్టర్ రికమెండ్ చేసిందే, నా అంతటి నేనేం వాడలేదు. ర్యాష్ క్రీమ్ వచ్చేసరికి నేను ఇది యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి డైపర్స్ వేసే వాళ్ళు 2 hours వన్స్ ఆర్ఎల్స్ ఒకవేళ 3 hours వన్స్ అయినా చేంజ్ చేస్తూ ఉండాలి, లేదంటే ర్యాషెస్ వచ్చేస్తాయి బేబీస్కి. ర్యాషెస్ వస్తే చాలా కష్టం, వాళ్ళని హ్యాండిల్ చేయడం, చాలా క్రాంకీ అయిపోతారు. సో పాటీ ట్రైనింగ్ ఇద్దామనే ట్రై చేస్తున్నా, కాకపోతే మా పాప కోఆపరేట్ చేయట్లేదు అనమాట పాటీ ట్రైనింగ్కి. ఇంకా టైం ఉంది, ఇప్పుడే 1 year బేబీ కదా, సో ఇంకా కొంచెం టైం ఉంది, నిదానంగా అలవాటు చేద్దాము, ట్రైన్ చేద్దాం పాటీ ట్రైనింగ్ అనేది అనుకుంటున్నాను నేను. పాటీ ట్రైనింగ్కి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా దానికి ట్రైన్ చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. సో ఏమైనా కమెంట్స్ చేయండి, ఏమైనా నాకు హెల్ప్ అయ్యే. ఇది బేబీ హగ్ వల్ల న్యాచురల్ మస్కిటో రెపెలెంట్ స్ప్రే. ఇది మస్కిటోస్ కరవకుండా ఉండడానికి. డాక్టర్ ఏమన్నాడంటే, సో కొన్ని క్రీమ్స్ కూడా వస్తాయి కదా బేబీ బాడీకి అప్లై చేసేవి, సో అలా అప్లై చేయకండి, మస్కిటోస్ని ఇంకా కరవడానికి స్టాప్ చేయడానికి ఇంకొక కెమికల్ ఎందుకు అప్లై చేస్తారు బాడీ మీద, అలా అప్లై చేయొద్దు అన్నారు. సో ఇది వచ్చేసి క్లోత్స్ మీద అలా స్ప్రే చేస్తే మస్కిటోస్ అనేవి రావు. ఇదైతే చాలా బాగా హెల్ప్ అయింది పాపకి. ఇది క్లోత్స్ మీద అంటే ఎక్కువ స్ప్రే చేయను, లైట్గా స్ప్రే చేస్తాను, ఎందుకంటే తనకి మస్కిటో బైట్స్ రాకుండా ఉంటాయి ఇది స్ప్రే చేస్తే ముందుగానే. బిఫోర్ హ్యాండ్ తను నిద్రపోయే ముందు ఒక 1/2 hour ముందు అన్ని బట్టల మీద, బెడ్షీట్స్ అన్నిటి మీద ఇది స్ప్రే చేస్తే మస్కిటోస్ అనేవి కరవకుండా ఉంటాయి. సో ఇది కూడా మంచిగా హెల్ప్ అయింది, నేను స్టోర్లోనే తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ కాన్ రావట్లేదు, 100 ml బాటిల్. ఇది కొంచెం మంచిగానే పనిచేసింది. అండ్ ఇంకొకటి రోల్ ఆన్స్ కూడా ఉంటాయి కదా క్లాత్స్ మీద, అట్లా అంటే అప్లై చేయడానికి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను విన్న ప్రకారం మదర్ స్పర్శ్ వాళ్ళ బేబీ రోల్ ఆన్ అది కొంచెం మంచిగానే ఉంది అన్నారు, సో నేను ట్రై చేయాలి. ఇది కూడా బాగుంది, ఇది స్ప్రే క్లోత్స్ మీద అలా స్ప్రే చేసేది, బాడీ మీద అసలు స్ప్రే చేయకూడదు ఇలాంటివి. అండ్ దిస్ ప్రోడక్ట్ చాలా ఫేవరెట్ ప్రోడక్ట్, ఎందుకంటే మా పాపకి కోల్డ్ అయినప్పుడు, నోస్ బ్లాక్ అయినప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది. తనకు రిలీఫ్ వచ్చింది కాబట్టి ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్. తనది ఫుల్ నోస్ బ్లాక్ అయినప్పుడు, రన్నింగ్ నోస్ అలా ఉన్నప్పుడు ఇదనేది బేబీ నాస్ట్రిల్లో ఇది పెట్టి దీంట్లో ఇంకా మనం బ్లో చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం మ్యూకస్ అనేది మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా వర్త్ కూడా, అంత ప్రైస్ కూడా కాదు. ఇది బేబీ హగ్ వాళ్ళది కాదు, లవ్ ల్యాప్ వాళ్ళది ఇది. సో అమెజాన్లోనే కొన్నట్టున్నా, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు వాళ్ళకి చేత కాదు కదా ఇంత చిన్న వయసులో, సో వాళ్ళ నాస్ట్రిల్లో ఇది పెట్టి దీంతో బ్లో చేస్తే మొత్తం మ్యూకస్ అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. సో చాలా హెల్ప్ అయింది మా పాపకి కోల్డ్ వచ్చినప్పుడు తనకి చాలా రిలీఫ్ ఇచ్చింది ఈ ప్రోడక్ట్. సో నేను చాలా రికమెండ్ చేస్తా. కాకపోతే కొంత మా బేబీ అంత కోఆపరేట్ చేయదు ఇది యూజ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే తను భయపడుతుంది ఇది ఏందా అని. సో వాళ్ళని ఎలాగో అలా చేసి ఇదైతే యూజ్ చేస్తాను నేనైతే. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతా ఉంది ఇది. ఒకవేళ ఇది కఫ అలా ఉన్నప్పుడు మేము పాపకి నెబులైజేషన్ కూడా యూజ్ చేస్తాము, డాక్టర్ రికమెండ్ చేసింది. నెబులైజేషన్ మిషన్ యూజ్ చేసినప్పుడు కూడా తనకు కఫ, కోల్డ్ ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఎవరికైనా ఇలా కోల్డ్, కఫ ఉంటే నెబులైజేషన్ మిషన్ కూడా యూజ్ చేయండి డాక్టర్ని అడిగి. దాంట్లోకి ఏదో డ్రాప్స్ ఇస్తారనమాట వేయడానికి, అది బేబీకి ఇచ్చే డ్రాప్సే అది. సో అది వేసి నెబులైజేషన్ మిషన్ అయితే పెడతాను. అండ్ ఇది యూజ్ చేస్తాను. అండ్ బేబీ నాస్ట్రిల్లోకి వేసే డ్రాప్స్ వస్తాయి కదా, ఆ డ్రాప్స్ అయితే వేస్తాను నేను. చాలా బాగా వర్క్ అవుతుంది ఆ డ్రాప్స్ కూడా, ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. డైపర్స్ వచ్చేసరికి మేమైతే ఇది బేబీ హగ్ వల్ల బబుల్ కేర్ ప్రీమియం ప్యాంట్స్ ఇవి యూజ్ చేస్తున్నాము. ఇది బాగా సెట్ అయింది పాపకి. చాలా డైపర్సే ట్రై చేస్తాం మేము కూడా.
వేరే వస్తాయి కదా వేరే బ్రాండ్స్వి, అవన్నీ ట్రై చేసిన తర్వాత దీనికైతే ఫిక్స్ అయ్యాము. చాలా బాగున్నాయి ఈ డైపర్స్ అయితే. కొంచెం క్వాలిటీ వైజ్ బాగా అబ్జర్వ్ చేస్తుంది యూరిన్ అనేది. ఆల్మోస్ట్ అంటే 2-3 డైపర్స్ అయితే చేంజ్ చేస్తాను డే టైంలో. నైట్ టైంలో ఒక 2 డైపర్స్ అయితే చేంజ్ చేస్తాను నేను. ఈ డైపర్స్ చాలా బాగా సెట్ అయినాయి. ఇంకొకటి ర్యాషెస్ ఏమీ రాలేదు. ఇంకొక డైపర్ వేరే బ్రాండ్ యూస్ చేశాను, తనకి చాలా ర్యాషెస్ వచ్చాయన్నమాట, అసలు సెట్ కాలేదు. సో మీరు కూడా చూసి, నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తాను. బేబీ హగ్ వాళ్ళ ప్రో బబుల్ కేర్ ప్రీమియం ప్యాన్స్ అనేవి చాలా బాగా సెట్ అయ్యాయి మా పాపకి అయితే. కానీ దీంట్లో నచ్చని విషయం ఒకటి ఏంటంటే, దీన్ని డైపర్ ఎలా ఉంటుంది అంటే విత్ చాలా తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. సో విత్ తక్కువైనప్పుడు వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో అదొక్కటే డిసడ్వాంటేజ్ దీంట్లో. ఏమైనా ప్యాంట్స్ అట్లా వేసినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే విత్ తక్కువ కాబట్టి. సో మీరు ఇంకా మంచి డైపర్స్ ఏమన్నా ఉంటే రికమెండ్ చేయండి, కమెంట్ చేయండి నాకు, నేను ట్రై చేస్తాను డైపర్స్ కూడా. సో ఈ డైపర్స్ ఓవరాల్గా బాగానే ఉండే, అబ్జర్వ్ చేస్తుంది, ర్యాషెస్ అలా ఏమీ రావు. ఇవి కూడా బాగా సెట్ అయ్యాయి మా పాపకైతే. సో మేమైతే ఇవే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ట్రై చేశాను ఈ మధ్య, కానీ అవి కూడా సెట్ కాలేదు, ఇవే సెట్ అవుతున్నాయి. సో ఇవే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా. సో ఇదనమాట మా బేబీ ప్రోడక్ట్స్, ఇవే మేము యూస్ చేస్తూ ఉండేది. దీనికంటే వేరే ఏ ప్రోడక్ట్స్ నేను యూస్ చేయను, ఫేర్నెస్ కోసం అలా ఏమీ యూస్ చేయను. బేబీ స్కిన్ కలర్ అనేది ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది. సో మనం దాన్ని మార్చడానికైతే అసలు ట్రై చేయకూడదు. సో మీరు ఏదైనా వాడాలనుకుంటే డాక్టర్స్ని అడిగి కన్సల్ట్ అయ్యి వాడండి. మనము యాక్సెప్ట్ చేయాలి, మన బేబీస్ ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని చేంజ్ చేయడానికి అసలు ట్రై చేయకూడదు. సో ఇదన్నమాట మా బేబీ ప్రోడక్ట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుద్దనే అనుకుంటున్నా. ఒకవేళ మీకు హెల్ప్ అయినా, ఏమన్నా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఎలాంటి వీడియోస్, ఇలాంటి బేబీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను ఇలాంటి వీడియోస్ ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.